నమస్తే అందరికీ. విటమిన్ సి, కే, బి2 యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్‌తో నిండిన అద్భుతమైన ఆరోగ్యమైన కూరగాయనైతే ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. ఇవేనండి ఉల్లికాడలు. ఈ ఉల్లికాడలో కర్రీ చేయడం కోసం ఒక ఉల్లిపాయ, 2 స్పూన్ల పల్లీలు, ఒక టమాటా, ఒక చిన్న హాఫ్ ఇంచు అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు, ఒక 4, 5 పచ్చిమిర్చి మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకొని దాన్ని పేస్ట్‌గా చేసుకోవాలి. 3, 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకొని వేయించుకోవాలి ఒక 3 నిమిషాలు. ఇలా వేగిన తర్వాత దాంట్లోకి 1 స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను జీలకర్ర పొడి, అలాగే హాఫ్ స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకొని కలుపుకొని ఒక 2, 3 నిమిషాలు వేయించండి. పసుపు ఒక పావు టీ స్పూను, అలాగే కారం ఒక హాఫ్ టీ స్పూను వేసి మొత్తం కలుపుకొని 2, 3 నిమిషాలు వేయించండి. వేయించుకున్న తర్వాత మనము వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ఉల్లికాడ ముక్కలన్నిటిని కూడా వేసుకొని మొత్తం అంతా గ్రేవీ ఈ ఉల్లికాడలకి పట్టే విధంగా మొత్తం కింద నుంచి పైకి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకొని మొత్తం మునిగే వరకు వేసుకోండి. వేసుకొని ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలి, థిక్‌గా కావాలా లేదంటే చూసుకొని మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఈ ఉల్లికాడల్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే గుండె జబ్బులు పెరగకుండా ఈ ప్రమాదం నుంచి తగ్గిస్తుంది. ఈ ఉల్లికాడల్లో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్స్‌తో పోరాడడానికి అలాగే వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. ఉల్లికాడల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. వేడి రైస్‌లోకి కానీ రోటీలో కానీ మనం కలిపి టేస్ట్ చేస్తే కనుక రుచి అయితే చాలా బాగుంటుంది. దీంతోపాటు మీరు సైడ్ డిష్‌గా ఆమ్లెట్ ఏదైనా వేసుకొని తింటే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది. ఉల్లికాడలు ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మనకి ప్రకృతిలో లభించే సీజనల్‌గా లభించే వెజిటబుల్స్‌ని మనం ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి పోషక విలువలు అనేవి పెరుగుతాయి. ట్రై చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చితే కనుక ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నమస్తే అందరికీ. బాయ్.